ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. అయితే పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఆ యొక్క నాయుడు గారికి సంబంధించి ప్రజలందరికీ కూడా ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఆయన కుటుంబ జీవితం కావచ్చు తెరచిన పుస్తకమే. అయితే ఆ చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఇంకా కొన్ని తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి వాటిని మనతో పంచుకోవడానికి ప్రస్తుతం మన ముందు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటనలు కావచ్చు, రాజకీయ ఒడిదుడుకులు కావచ్చు, రాజకీయ శిఖరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అనిత్యం ప్రజల్లో ఉన్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు ఆయన గురించి తెలియని విషయాలు ఇంకా కొన్ని తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఆ తెలుసుకున్న విషయాలు ఏమిటి అంటే మీ మాటలో మీరేమంటారు? ఏప్రిల్ 20 ఒక విజనరీ పుట్టినరోజు, ఒక విజన్ పుట్టినరోజు, భావి తరాల భవిష్యత్తుకి ఒక ఆశా దీపం పుట్టినరోజు అని చెప్పుకోవచ్చు. ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో బిఏ చేశారు, ఎంఏ ఎకనామిక్స్ చేశారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఆ చంద్రగిరి హై స్కూల్లో చదువుకున్నారు. ఇవన్నీ అందరికీ తెలుసు. మొట్టమొదట కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత సొంత మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలోకి వచ్చి ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఎంచేతటి సినిమా పరిశ్రమ నుంచి వచ్చారు ఎన్టీ రామారావు గారు. ప్రజలకి సంక్షేమం చెయ్యాలి, ఏదో తపన ఉంది ఆయనలో. ఆ తపనకి ఈయన విజన్ తోడై ఎన్టీ రామారావు గారు కూడా మరింతగా ఆయన యొక్క సంక్షేమ పాలన అందించటం అనేది జరిగింది. అయితే చాలా విషయాలు చాలామందికి తెలియవు. ఈయన మొట్టమొదట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత లైబ్రరీ కూడా ఆయనకి మంత్రిగా పనిచేసినప్పుడు ఆ రోజుల్లో 80స్లో రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ, ఒక లైబ్రరీ అని ఒక ఆయన రైల్వే స్టేషన్కి వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ట్రైన్ ఒక అరగంట లేట్ అయింది. వెంటనే ఇక్కడ లైబ్రరీ అని కూర్చోబెట్టి పుస్తకాలు పాడైపోతాయి, పాడవకూడదు, వీటిని మైక్రో లైబ్రరీలో మైక్రో ఫిల్మ్స్ తీసి ఇవన్నీ జాగ్రత్త చేయండి, పాత గ్రంథాలని కాపాడి భావితరాలకు మనం అందించాలి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ లైబ్రరీతో అన్నమాట. ఆ లైబ్రరీయన్ గారి పేరు, అసిస్టెంట్ లైబ్రరీయన్ ఆయన పేరు సన్నిధానం నరసింహశర్మ. ఓకే. ఆయన పెద్ద కవి, ఒక పెద్ద లెజెండ్ కూడా, తెలుగు లిటరేచర్లో ఒక లెజెండ్. ఆయన స్వయంగా చెప్పారు నాకు ఈ మాట. ఆ రోజుల్లోనే ఒక అరగంట కూడా వేస్ట్ చెయ్యని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వేరే నాయకులైతే ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. అట్లా కాదు, ఆయనకి వేస్ట్ చేయడం తెలీదు, డబ్బు వేస్ట్ చేయడం తెలీదు, టైం వేస్ట్ చేయడం తెలియదు. ఏది కూడా ప్రజలకి ఏదో ఒకటి అందించాలనే తపన పడే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు. నేను అస్తమానం చాలాసార్లు ఢిల్లీ వెళ్తూ ఉంటా. ఓ చంద్రబాబు నాయుడు గారు, అబో సూపర్విజన్ అంటూ ఉంటారు వాళ్ళు. ఎవరు పెద్ద పెద్ద ఆఫీసర్లు. తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీలోకి రావటం, ఇవన్నీ జరగటం, తర్వాత ముఖ్యమంత్రి అవ్వటం, మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటం, ఇవాళ ప్రపంచ స్థాయిలో ఐటీ రంగాన్ని పాకలవడం, అన్నీ కారణం అన్నీ ఆయనే. ఆయన ఐఎస్బి తీసుకొచ్చారు హైదరాబాద్కి. చాలామందికి తెలియదు ఐఎస్బి ఎందుకు వచ్చిందో. ఐఎస్బి టీము బొంబే వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ 2 రోజుల వరకు దొరకలేదు వాళ్ళకి. ఇది నీకు తెలిసి ఒక స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళని పంపి హైదరాబాద్ తీసుకొచ్చారు విజిట్కి. ఆ రోజుల్లోనే తీసుకొచ్చి వాళ్ళని ఈయన స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని వాళ్ళకి డిన్నర్ ఈయన స్వయంగా చేత్తో వడ్డించారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడేమో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు, ఈ ముఖ్యమంత్రి ఏమో ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. హైదరాబాద్లో నేను స్థలం ఇస్తాను, సింగిల్ విండోలో అన్ని సదుపాయాలు ఇస్తాను, ఒకసారి హైదరాబాద్ గురించి ఆలోచించండి ఐఎస్బి అంటే వాళ్ళు దబేలు శాంక్షన్ చేసి పడేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఐటీ పరిశ్రమ తీసుకురావడానికి కూడా విదేశాల్లో వెళ్ళి అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతోటి, ఐటీ దిగ్గజాలతోటి 3 గంటలు వెయిట్ చేసి కూర్చుని
ఓపికగా ఆయనకున్న ఓర్పు సహనం అసలు ఎవరికి ఉండదు. రాజకీయ నాయకుల్లో అంత సహనం కలిగిన రాజకీయ నాయకుడు ఎవడో లేడు. భారతదేశ చరిత్రలోనే ఆయన ఒక గీటురాయి లాంటి ఒక మూలస్తంభం అన్నమాట. విజన్ అనే దానికి ఆయనకి చాలామందికి తెలియనిటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, చాలామందికి తెలియవు. ఇప్పుడు ఈ బాలయోగి గారు స్పీకర్ అవ్వటంలో, లోక్సభ స్పీకర్ అవును, మరి ఆయన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అవ్వటంలో అన్ని చోట్ల ఈయన సహకారం ఉంది కేంద్రంలో. మళ్ళా అక్కడ ప్రముఖ పాత్ర, ఇక్కడ ప్రముఖ పాత్ర పోషించినవి కాకుండా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని కట్టాలి. ఎవరు ఎన్ని విమర్శించినా ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు మరుగుతాయి. ఈ ప్రతి కుక్కకి ఏనుగు సమాధానం చెప్పాలంటే ఏనుగు ప్రయాణం ఆగిపోతుంది. అది చంద్రబాబు నాయుడు గారి లక్షణం. ఏనుగులాగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఎవరిని పట్టించుకోరు. ఆయన విజన్ కష్టం, శ్రమ 15-16 గంటలు ఏ వ్యాపారం లేదు ఆయనకి. ఓన్లీ ప్రజా జన జీవితాలు బాగుపడటానికి. ఇవాళ ఒకప్పుడు కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణు అగ్రకులాలే అమెరికాలో వెళ్ళేవి. ఇవాళ చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, ముస్లిం, క్రిస్టియన్ అన్ని జాతులు, అన్ని కులాలు, దళితులు కూడా ఎంతోమంది అమెరికాలో స్థిరపడ్డారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగానికి చేసిన సేవే కారణం. అంతా ఇవాళ హైదరాబాద్ ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? ఎక్కడున్న హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత డెవలప్ అయింది? దానికి బీజం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా సరే ఇవాళ అమరావతిలో ఏమీ లేదు అంటున్నారు. వస్తుంది, దాని టైం వచ్చినప్పుడు అన్ని పరిశ్రమలు వస్తాయి, మనుషులు వస్తారు, హోటల్స్ వస్తారు, హాస్పిటల్స్ వస్తాయి, జనం వస్తారు. అదొక అద్భుతమైన నగరం అవుతుంది, భవిష్యత్తులో అవుతుంది. ఏ రోజుకి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలన్నీ ప్రజలు పట్టించుకుంటే ప్రజలకి అభివృద్ధి కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఒక నాయకుడిని నమ్మాలి. ఈ నాయకుడికి విజన్ ఉంది, ఆ నాయకుడు చెప్పు చేతల్లో అడుగు జాడల్లో మనం వెళ్ళిపోదాం అని అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని విషయాలు చెప్తే చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి. ఎలాగంటే 1998లో అమెరికాలో ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారు. అక్కడ అమెరికాలో ఏ సంవత్సరం ఉండేది అంటే ఎప్పట్లో? 1998 సెప్టెంబర్ 24ని నాయుడు డేగా ఆయన ప్రకటించారంటే ఆయన విజన్ ఎంతో మనం తెలుసుకోవాలి. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా పేర్కొంది ఎవరు? ఇండియా టుడేలో ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా పేర్కొంది. ఎకనామిక్ టైం వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనే ఒక అవార్డు ఇచ్చింది. సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు వచ్చింది. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ మంత్లీ మ్యాగజైన్లో ప్రాఫిట్ చంద్రబాబు నాయుడు, ప్రాఫిట్ ఆ మ్యాగజైన్ పేరు ప్రాఫిట్, ఓకే, దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని హిడెన్ 7 వర్కింగ్ వండర్స్ అని ప్రకటించింది. ఈ అంతర్జాతీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుర్తింపు ఇది. బీబీసీ న్యూస్ అంటే వరల్డ్ ఫేమస్ కదా. బీబీసీ న్యూస్లో సైబర్ సావి చీఫ్ మినిస్టర్ అని అనిపించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే CNN వార్తా సంస్థ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంది చంద్రబాబు నాయుడు గారిని. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిరు, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గోచోక్ టోంగ్ తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రధానమంత్రినే కాకుండా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా కలిసి వెళ్ళారు. కొంతమంది ప్రధానమంత్రిని కలిసి ఉండకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళారు. ఎందుకు కలుస్తారు? మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాం, మనం ఒక పెద్ద వ్యక్తి, ఒక మహానుభావుడు ఉంటే మనం వెళ్ళి కలవాలి, దండం పెట్టుకోవాలి, పరిచయం చేసుకోవాలి అని అనుకుంటాం. అలాగా విదేశాల ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలిసి వెళ్ళేవారు. ఆ విజన్ని మన ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలుగు నేలపై చంద్రబాబు నాయుడు గారు పుట్టడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా
భావించాలి ప్రతి తెలుగువాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మొదట ముఖ్యమంత్రిగా చేసిన వెంటనే ఆయన చేసిన పని ఏంటి? ఒక అసెంబ్లీ కట్టి, ఒక హైకోర్టు కట్టి, ఒక సెక్రటేరియట్ కట్టాడు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు విధ్వంసం చేసింది, మళ్ళా మొదటికి వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎమ్మట పడ్డారు దాని ఎమ్మట. ఇవాళ మళ్ళా దాన్ని కట్టాలి, అమరావతిని చేసి తరాలి. నా జీవితంలో నేను అనుకున్నటువంటి ఆలోచన అద్భుతమైన. వాళ్ళ నేనుండను, నువ్వుండవు, నేనుండను, వీడియో చేసేవాడు ఉండవు, వినేవాడు ఉండడు. అమరావతి ఉంటుంది, ఏదైనా శాశ్వతం. ఇందిరాగాంధీ గారు లేరు ఇప్పుడు, కానీ ఇందిరాగాంధీ గారు బిహెచ్ఎల్ ఇచ్చారు పటంచెరువులో. ఇవాళ ఏరియా ఎంత, ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఆదాయాన్ని సృష్టించేటువంటి ఏరియా అయిపోయింది. అది పంచవర్ష ప్రణాళిక నెహ్రూ గారు పెట్టారు, లేరు ఇప్పుడు, కానీ అది కొనసాగుతుంది. సరళీకృత ఆర్థిక విధానం పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు లేరు, అది కొనసాగుతుంది. రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకొచ్చారు, ఆయన లేరు, కొనసాగుతుంది. మనుషులు శాశ్వతం కాదు, భూమి శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం, భావితరాలకు మనం ఇచ్చే ఫలాలు శాశ్వతం. మనని గౌరవించి మనని ఇంతవాణ్ణి చేసిన ప్రజలకి చెయ్యాలి అనే తపన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లి సాక్షిగా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్.